ధర్మస్థలిలో అసలేం జరుగుతోంది? ఇప్పటి వరకు సిట్ అధికారులు ధర్మస్థలిలో 1 నుంచి 9 స్పాట్లనైతే తవ్వి చూశారు. అక్కడ కొన్ని అవశేషాలైతే బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ కి పంపించడం జరిగింది. ఇవాళ 5వ రోజు తవ్వకాలు కొనసాగిస్తున్నారు సిట్ అధికారులు. సో నేత్రావతి నది సమీపంలో అటవీ ప్రాంతంలో 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో అయితే పడ్డారు. ఇప్పటి వరకు ఏదైతే 1 నుంచి 9 తవ్వకాలు చేపట్టారో అక్కడ 6వ స్పాట్ లో మాత్రమే కొన్ని ఆధారాలు లభించాయి. అవి కూడా ఎముకలు లభించాయి. సో ఇప్పటి వరకు అయితే ఏవైతే ఆధారాలు లభించాయో అవైతే ఈ కేసు మీద ఎలాంటి ప్రభావం చూపవనే చెప్పాలి. ఎందుకు మరి అవి ఎఫెక్టివ్ గా లేవు అని అంటే అక్కడ నేత్రావతి నది సమీపంలో ఈ 1 నుంచి 9 స్పాట్లు ఉండటం వల్ల మేబీ అక్కడ ఉన్న ఆధారాలు ఏవైనా మేబీ వరద కారణంగా కూడా కొట్టుకుపోయి ఉండొచ్చు, ఇంకేమైనా రీజన్స్ అయి ఉండొచ్చు, నదికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు అంటే ఈ రోజు చేపడుతున్న 9వ స్పాట్ నుంచి నెక్స్ట్ జరిగే ఒక 5 స్పాట్స్ అనేవి ఈ కేసులో చాలా కీలకంగా మారనున్నాయి. ఈ 5 స్పాట్లు ఎందుకు అంటే ఇవి రహదారికి అటువైపు అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఏవైనా ఈ కేసుకి సంబంధించి ఏవైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతుంది అనే కోణంలో అయితే ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించి తవ్వకాలు జరుపుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఏదైతే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడో, నేను ఇప్పటి వరకు ఒక 100 శవాలను పాతిపెట్టాను అని చెప్పి, దానికి సంబంధించి ఏవైతే కీలక ఆధారాలు అయితే ఇప్పటి వరకు తవ్విన తవ్వకాల్లో అయితే బయటపడలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించి 5 స్పాట్లు కీలకంగా భావిస్తున్నారో, ఎందుకంటే అవి అటవీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు తవ్వినవి నేత్రావతి నది సమీపంలో ఉన్నాయి. మేబీ అక్కడ వరదలు సంభవించిన కారణంగా కావచ్చు, నదికి దగ్గరలో ఉన్న కారణంగా కావచ్చు, అవి ఎలాగైనా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆధారాలు మునుపటి అంటే ఉంటే కూడా అవి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఏదైతే 9వ స్పాట్ నుంచి జరుపుతున్న తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసుకి అవి చాలా కీలకంగా మారనున్నాయని చెప్పేసి సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.